పెద్ది సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కళ్ళమ్మట నీళ్ళైతే పెట్టుకుంటారంట. ఇది చెప్పింది నేను కాదు, ఈ పెద్ది సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన అవినాష్ కొల్లా గారు. ఇంతకీ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ అంత ఎమోషనల్ గా ఎందుకు ఫీల్ అవుతారంటే, ఈ సినిమాలో పెద్ది గారి జర్నీ ఏదైతే ఉందో, ఆ పెద్ది క్యారెక్టర్ యొక్క జర్నీ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుందంట. అట్ ద సేమ్ టైం సినిమా చూస్తున్నప్పుడు ఆ పెద్ది క్యారెక్టర్కి చూసే ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోతారంట. అందువలన క్లైమాక్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అయ్యి థియేటర్ నుంచి అయితే బయటకు వస్తారని ఆయన అయితే చెప్తున్నాడు. అందుకే సుకుమార్ గారు కూడా ఈ పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారు చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది రంగస్థలం సినిమాని మించి అయితే ఉంటుందని చెప్పారని ఆయన అయితే చెప్పారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ పెద్ది సినిమా స్టోరీ ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్గా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటదంట. ఇంకా ఈ పెద్ది సినిమా కోసం వీళ్ళు ఏకంగా 24 కొత్త సెట్లు అయితే వేసారంట. ఆ 24 కొత్త సెట్లకు తోడు ఒక 60-70 సెటప్లు కూడా వీళ్ళైతే చేశారంట. ఇంకా ఈ పెద్ది సినిమాలో మనం చూసే షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది సినిమా కోసం వాళ్ళైతే స్పెషల్గా సెట్ అయితే వేశారు. ఇంకా పెద్ది గాడి బ్యాట్ ఏదైతే ఉందో అది చాలా ఆర్గానిక్గా కనపడటానికి చాలా టైం అయితే తీసుకుని వాళ్ళైతే దాన్ని అయితే డిజైన్ చేశారంట. ఇంకా ఈ పెద్ది సినిమా స్టోరీ జరిగేది విజయనగరం బ్యాక్ డ్రాప్ లో కాబట్టి ఆ విజయనగరం తాలూకా స్ట్రీట్స్ కావచ్చు, అంటే అక్కడున్న వాతావరణాన్ని వీళ్ళైతే ఈ సెట్ లోకి అయితే తెచ్చారంట. ఆ విజయనగరంలో ఉన్న క్లాక్ టవర్ కావచ్చు, ఆ రోడ్లు కావచ్చు, ఆ లొకాలిటీస్ కావచ్చు, ప్రతిదీ కూడా అట్మోస్ట్ కేర్ అయితే తీసుకుని వీళ్ళైతే ఆ సెట్ అయితే వేశారంట. ఇంకా ఈ సినిమాలో క్రికెట్ అలాగే రెస్లింగ్ పోస్టర్స్ అయితే ఉన్నాయి కదా, వాటి కోసం అట్మోస్ట్ కేర్ అయితే తీసుకుని స్పెషల్ సెట్లు అయితే వేశారంట. ఇంకా రెస్లింగ్ సెట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు అలాంటి రెస్లింగ్ సెట్ ఏ సినిమాలో మనం అయితే చూడలేదంట. ఇంకా ఈ సినిమా కోసం ఒక అండర్ గ్రౌండ్ సెట్ అయితే వేశారంట రెస్లింగ్ది. ఆ సెట్లో రామ్ చరణ్ గారు గదా యుద్ధం చేస్తూ అయితే మనకైతే కనపడతారంట. ఈ రకంగా అవినాష్ కొల్లా గారు, ఆర్ట్ కొల్లా గారు పెద్ది సినిమాకి సంబంధించి పెద్ది క్యారెక్టర్కి సంబంధించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలాగే ఎక్సైటింగ్ విషయాలు అయితే చెప్పాడు. నిజంగా ఆయన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో మంచి కిక్ స్టార్ట్ అనే చెప్పాలి ఈ ప్రమోషన్స్కి. ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ బుచ్చిబాబు గారి ఇంటర్వ్యూస్ కావచ్చు, రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇవి కూడా ఒక్కొక్కటి అలా బయటకు వస్తూ ఉంటే నిజంగా సినిమా పైన బజ్ అలా పెరుగుతూ ఉంటుంది. వీటికి తోడు సాంగ్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఈ రెండు కూడా వెంటనే వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. ఈ థర్డ్ వీక్లో ట్రైలర్ వచ్చే అవకాశాలు అయితే మనకైతే కనపడుతున్నాయి. మరి సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా హిందీలో కూడా ప్రమోషన్స్ అయితే చేసే అవకాశం అయితే మనకైతే కనపడుతుంది. మరి ఈ రకంగా పెద్ద సినిమా ప్రమోషన్స్ మంచి హైలో అయితే స్టార్ట్ అయ్యాయి అని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఈరోజు May 6th అనుకుంటా. ఇంకా ఈరోజు రాత్రి నుంచి యూఎస్ఏలో బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఇంకా బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత పెద్ద సినిమా ఊపు ఎలా ఉందనేది మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తాయి. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.